పొడిగింపుతో మనకి జాప్యం కారణంగా అందని జీతాలు, పొరుగు సేవలు, ఒప్పంద ఉద్యోగుల అవస్థలు, తాత్కాలిక ఉద్యోగుల వివరాల సేకరణ ప్రక్రియలో సాంకేతిక సమస్యలు, వారి సర్వీస్ పొడిగింపు ఉత్తర్వుల జారీలో ఆలస్యంతో జీతభత్యాలు, నిధులు విడుదలలో జాప్యం జరుగుతుంది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం ఈ నెలాఖరుతో సగం పూర్తవుతున్నా ఇంకా కొన్ని శాఖల్లో పొరుగు సేవలు, ఒప్పంద ఉద్యోగులకు జీతాలు అందలేదు. వారు ఉద్యోగాలు చేస్తూనే ఉన్న సర్వీసును పొడిగించాలని సంబంధిత శాఖాధిపతి ఏటా ఆర్థిక శాఖ ప్రతిపాదన పంపి ఆమోదం పొందాలి. కొన్ని శాఖలు ప్రతిపాదనలు పంపడంతో ఆలస్యం చేశాయి. దాంతో ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వడంతో జాప్యం జరుగుతుంది. ఉదాహరణకు గిరిజన, మైనార్టీ సంక్షేమ శాఖలో దాదాపు 7,000 పొరుగు సేవల ఉద్యోగులు సర్వీస్ పొడిగింపు ఉత్తర్వులను 3 నెలల క్రితమే ఆర్థిక శాఖ జారీ చేసింది. రాష్ట్రంలో పొరుగు సేవల ఉద్యోగులు దాదాపు 1,40,000 మంది ఉన్నారు. సర్వీస్ పొడిగిస్తూ ఉత్తర్వుల విడుదల జాప్యం కారణంగా ఆ శాఖలోని తాత్కాలిక ఉద్యోగాలకు మాత్రమే జీతాల విడుదల జాప్యం జరుగుతుందని ఆర్థిక శాఖ వర్గాలు చెప్పాయి. కొన్ని శాఖల్లో కేంద్ర ప్రభుత్వ పథకాల కింద తాత్కాలిక ఉద్యోగులు పనిచేస్తున్నారు. కేంద్రం 60% ఇస్తే రాష్ట్రం 40% ఇవ్వాలి. ఈ వాటాల విడుదలలో జాప్యం జరిగితే తాత్కాలిక ఉద్యోగులు నెలల జీతాల పంపిణీ నిలిచిపోతున్నట్లు ఆర్థిక శాఖ అయితే తెలియజేసింది. రాష్ట్రంలో అన్ని రకాల ఉద్యోగులు కలిపి ఎన్ని ఉన్నాయి, ఎక్కువగా ఉన్నాయా లేదా అదనంగా అవసరమైన ఉన్నాయా అని తేల్చాలని చెప్పేసి ఉన్నతాధికారులు అయితే తెలియజేశారు. సో ఏది ఏమైనా మొత్తంగా ఉద్యోగులకు సంబంధించి జీతాలు అయితే ఆలస్యమైనాయి అనమాట. ఇది మనకి అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.